హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ బిడ్డ కోసం గుడికి వెళ్ళిన కాంచనకు ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. మరి కాంచన ఏం నిజం తెలుసుకుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే వీడియో అయితే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. జరగబోయే కథని ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే గంట సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. నోటిఫికేషన్ అయితే ముందుగానే మీకు వచ్చేస్తుంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సరేండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కాంచన అయితే అసలు ఎవరు బ్రతుకుతారో ఎవరు బ్రతకరో, అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అయోమయం పరిస్థితి. తల్లో బిడ్డో ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే కాపాడగలను అని డాక్టర్ చెప్పేశారు అని చెప్పేసి కార్తీకు ఇక మాటని అసలు మాటని దాచిపెట్టి ఈ విధంగా చెప్పి దీపని ఆసుపత్రికి తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూస్తే ఇక కాంచనకి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఒక పక్క తన అన్నయ్యకి బాధ్యత అప్పచెప్తుంది. దీప నీ కూతురు లాంటిది, బిడ్డని కాపాడే బాధ్యత నీదే అని చెప్తుంది. ఒక పక్క దశరథ అటు భార్యని కాపాడుకోవాలో, చెల్లెలికిచ్చిన మాటను నిలబెట్టుకోవాలో, అలాగే కూతురికి పుట్టబోయే బిడ్డని కాపాడుకోవాలో తెలియని అయోమయ పరిస్థితిలో పడిపోతాడు. దీప ఆసుపత్రిలో జాయిన్ అయిపోతుంది. అక్క, నాకు అస్సలు బ్రెయిన్ పనిచేయడం లేదు, గుడికి వెళదామాక. సరే చెల్లి, పద. ఆ దేవుడే మనకి ఒక మంచి పరిష్కారం చూపించాలి. ఆ దేవుడే మనకి దిక్కు. తప్పకుండా నీ మనసులో కోరికని ఆ దేవుడు తీరుస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అందుకని ఇక మనమైతే గుడికి వెళదాం పద చెల్లమ్మ అని చెప్పేసి అనసూయ కాంచన్ని తీసుకుని గుడికైతే వెళుతుంది. అలా వెళ్ళేసరికి గుళ్ళో దేవుడికి దండం పెట్టుకుంటూ ఇక స్వామి వారికి అర్చన చేయమని చెప్పేసి దీప పేరు మీద, కార్తీక్ పేరు మీద, వాళ్ళకి పుట్టబోయే బిడ్డ పేరు మీద అర్చన చేయమని చెప్పి చెప్తారు. అలా అర్చన చేసిన తర్వాత దిగులుగా కూర్చొని ఉంటారు ఇద్దరు. అలా కూర్చొని బాధపడుతూ ఉంటారు. ఏంటమ్మా, ఏమైంది? అంతగా బాధపడుతున్నారేంటి? పుట్టబోయే బిడ్డ పేరు మీద కూడా అర్చన చేయించారేంటమ్మా అంటూ పంతులు గారు అడుగుతూ ఉంటారు. ఏం చెప్పమంటారు? తల్లికి బిడ్డకి ఇద్దరికీ ప్రమాదం ఉంది. కానీ డాక్టర్స్ అయితే ఎవరో ఒకరిని మాత్రమే కాపాడగలమని చెప్పేశారంట. ఇద్దరూ మాకు కావాలి, ఇద్దరూ బ్రతికే ఉండాలి, కానీ అది జరగదు అని డాక్టర్ చెప్పారని నా కొడుకు చెప్పాడు. పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. అలా అని కోడలు లేకుండా బిడ్డని మాత్రమే నేను ఎలా కోరుకుంటాను? ఇద్దరూ కావాలి, ఇద్దరిని కాపాడమని ఆ దేవుణ్ణి అడగడానికి వచ్చాను. లేదమ్మా, బాధపడకండి. ఆ దేవుడు ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తాడు. తల్లిని బిడ్డని ఇద్దరిని క్షేమంగా కాపాడుతాడు. అదిగో అక్కడ ఒక స్వామి కనిపిస్తున్నారు కదా, స్వామీజీ ఒక సాధువులాగా, ఆయన దగ్గరికి వెళ్ళండి. ఏదైనా మీకు పరిష్కారం దొరుకుతుందేమో. ఆయన చాలా బాగా చెప్తారు. ఆయన ఏదైనా పరిష్కారం చెప్తే అది మీరు చేసి చూడండి. ఖచ్చితంగా మీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పేసి ఇక అక్కడున్న పంతులైతే చెప్తాడు. సరే, మీరే ఆ భగవంతుడిలా వచ్చి దారి చూపించారు అనుకుంటారు అని చెప్పేసి ఇక బయలుదేరి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తారు అనసూయ, అలాగే కాంచన ఇద్దరు కూడా. ఏంటమ్మా, చాలా పెద్ద కష్టంతో గుడికొచ్చినట్టున్నావు. నీ కష్టం నువ్వు ఊహించని విధంగా ఉంది. నీకు అసలు ఏం తెలుసని నీ కోడల్ని అపార్థం చేసుకున్నావు. స్వామి, మీరు? అవును, నేను మనిషిని చూసి ఆ మనిషి ఏ ఆలోచిస్తున్నాడో, ఏ ఆలోచన మీద ఇక్కడికి వచ్చాడో చెప్పగలను. ఏంటి, నీ కోడలు ఎంత గొప్పదో నీకేం తెలుసు? నీ కోడలు తల్లిని కాపాడుకోవడం కోసం పోరాటం చేస్తుంది. ఎంతమంది బిడ్డలకు వస్తుంది ఇలాంటి అవకాశం? నీ కోడలు కడుపులో బిడ్డని మాత్రమే నువ్వు కాపాడుకోవాలి అనుకుంటున్నావు. కానీ నీ కోడలు అటు తన కడుపులో బిడ్డ కోసం, అలాగే తనని కన్న తల్లి కోసం పోరాటం చేస్తుంది. నా కోడలికి కన్న తెల్ల ఎవరు? అసలు మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావడం లేదు. అవును, పుట్టిల్లు పుట్టిల్లు అంటావు. పుట్టింట్లో నీ వదినే ఆ పుట్టింట్లో దీపమని చెప్తావు. ఆ దీపం ఆరిపోతే నీ పుట్టిల్లు చీకటైపోతుందని చెప్తావు.
ఆ వదిన్ని కాపాడుకోవడానికి నువ్వేం చేశావు? కానీ తన కూతురు చేసింది. ఎవరనుకుంటున్నావు ఆ కూతురు? నీ కోడలు దీప. స్వామి, మాకంతా అయోమయంగా ఉంది స్వామి అనేసరికి ఆయన ఒక అంజన వేసి దీప పుట్టిన సమయంలో పారిజాతం ఏం చేసిందో ఇదంతా కూడా అంజనంలో చూపిస్తాడు. అక్కడ మాయమైన బిడ్డే నీ కళ్ళ ముందు నీ కోడలుగా నీ కొడుకుని పెళ్లి చేసుకుని అడుగుపెట్టిన దీప ఇప్పుడు తల్లిని కాపాడుకోవడం కోసం పోరాడుతుంది. అటు కడుపులో బిడ్డ కూడా బ్రతకాలని ఆశ ఉంది. కాకపోతే డాక్టర్స్ చెప్పేశారు. కానీ ఎవరికి తెలియని మిరాకిల్ ఏంటో తెలుసా? ఆ భగవంతుడు ఆ తల్లిని, బిడ్డని అందరినీ కూడా క్షేమంగా కాపాడతాడు. ఆయన మాయలు, ఆయన లీలలు ఎవరికి తెలుసమ్మా? కానీ చివరి నిమిషంలో చాలా గొప్ప ట్విస్ట్ ఉంటుంది. ఆయన మాయ చేస్తాడు, లీల చేస్తాడు, వరం ఇస్తాడు, కష్టపెడతాడు, కన్నీళ్లు కురిపిస్తాడు, కానీ చివరకు మంచే చేస్తాడు అని చెప్పి దీప గురించి అసలు నిజం బయటపెట్టి దీప నీ మేనకోడలు అనే అసలైన నిజాన్ని కాంచన కళ్ళకు కట్టినట్టుగా చూపించి కాంచన కళ్ళు తెరిపిస్తాడు. అలా తెరిపించడంతో కాంచన కుమిలిపోతూ ఇక ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళి తన కోడల దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించవే, తప్పు చేశానే, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నా రక్తాన్నే నేను గుర్తుపట్టలేకపోయాను అంటూ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న దీపకి క్షమాపణ చెప్తుంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నిజంరా, నువ్వు, నీ భార్య, మా అన్నయ్య దాచిపెట్టిన నిజం నాకు ఈరోజు తెలిసింది. ఒక స్వామీజీ నిజాన్ని చెప్పారు. దీప ఎవరు? నా మేనకోడలు కదా అమ్మా. ఇది వాస్తవమని నాకు తెలిసిందిరా. దీప నా మేనకోడలు. తల్లిని కాపాడుకోవడానికి ఇక తను పోరాటం చేస్తుందని అర్థమైంది. కానీ ఆ భగవంతుడు చివరి నిమిషంలో అంతా మంచి చేస్తాడని నాకు స్వామీజీ చెప్పారు. ఖచ్చితంగా దీప కడుపులో బిడ్డ బ్రతుకుతాడు, అలాగే మా వదినమ్మ బ్రతుకుతుంది. ఆ మిరాకుల్ జరుగుతుందని నాకు స్వామీజీ చెప్పారు. నేను భగవంతుడి మీద భారం వేసి ఇక నేను ప్రశాంతంగా ఉంటానురా, అంతా మంచిగా జరుగుతుంది. ఇక ఇప్పుడు నా మేనకోడలు నా కోడలైనందుకు, మా అన్నయ్యకి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా. దీప, నన్ను క్షమించమ్మా, అనరాని మాటలని చాలా బాధ పెట్టాను. నీలాంటి ఆడపిల్ల ఏ ఇంట్లో అయినా ఉండాలి. అసలు ఎంతమంది తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకుంటారో, కన్నవాళ్ల రుణం తీర్చుకోవడం కోసం నువ్వు చేసే త్యాగం చిన్నది కాదు అని చెప్పి గొప్పగా తన మేనకోడల్ని మెచ్చుకుంటూ క్షమాపణ చెప్తూ ఆ బిడ్డ కూడా బ్రతుకుతుంది అనే ఒక హోప్ని కార్తీక్ ఇస్తుంది కాంచన. ఇక్కడ మాత్రం ఏం జరుగుతుందో తెలియని అయోమయం పరిస్థితిలో ఉండిపోతారు పారిజాతం, జోష్న ఇద్దరు కూడా. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి.